ఒకవేళ మిమ్మల్ని బావిలోంచి ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే ఏం చేస్తారు మీరు? బావిలోకి తొంగి చూస్తారా? లేదా వెంటనే అక్కడి నుంచి పారిపోతారా? మన చింటూ ఏం చేశాడో తెలుసా? దెబ్బకి ఊరంతా బావి దగ్గర చేరిపోయింది. హలో మై లిటిల్ హార్ట్ బీట్స్ అండ్ ద హార్ట్స్ దట్ బీట్ ఫర్ దెమ్. దిస్ ఇస్ సింధు ఫ్రమ్ స్టోరీ టైమ్ విత్ మమ్మ. వెల్కమ్ టు సిలీ లెజెండ్స్. మీరు మీ పిల్లలతోటి ఈ స్టోరీ విని కడుపుబ్బా నవ్వడానికి రెడీగా ఉన్నారా? అవి సమ్మర్ హాలిడేస్. ఒక ఊర్లో 4 పిల్లలు ఆడుతూ ఉన్నారు. చింటూ, గోపి, లల్లి, బుజ్జి వీళ్ళంతా దాగుడు మూతలు ఆడుతూ ఉన్నారు. అప్పుడే గోపి, చింటూ ఈసారి నువ్వే దొంగవిరా అని అన్నాడు. సరే అయితే అంటూ కళ్ళు మూసుకొని చింటూ 1, 2, 3 అని లెక్క పెడుతూ ఉన్నాడు. మిగతా పిల్లలంతా ఎవరి దారిన వాళ్ళు దాక్కోవడానికి పరిగెట్టారు. లల్లి ఏమో చెట్టు వెనకాల దాక్కుంది. బుజ్జి ఏమో ఎడ్ల బండి వెనకాల దాక్కుంది. మన గోపి ఊరి పాత బావి దగ్గర దాక్కోడానికి వెళ్తాడు. గోపి బావి గట్టు మీద కూర్చొని నెమ్మదిగా చింటూ ఇక్కడికి రాకూడదు అని అంటాడు. తర్వాత బావిలోకి తొంగి చూస్తూ సరదాగా హలో అని అరుస్తాడు. అప్పుడు బావిలోంచి కూడా హలో అనే సౌండ్ వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోయిన గోపి కాస్త తమాయించుకొని ఏయ్ అంటూ బెదిరించడానికి ట్రై చేశాడు. బావి కూడా ఏయ్ అంది. ఇప్పుడు ఇంకాస్త ధైర్యాన్ని తెచ్చుకొని గోపి ఎవరు అని అడిగాడు. బావి కూడా ఎవరు అని రిప్లై ఇచ్చింది. ఈసారి గోపి కాళ్ళు కాస్త వణికాయి. ఒక్కడుగు వెనక్కి వేశాడు భయంతో. అప్పుడు వెంటనే తన ఫ్రెండ్ చింటూని పిలవాలనుకున్నాడు. చింటూ అని పిలిచాడు. వెంటనే బావి కూడా చింటూ అని పిలిచింది. అమ్మో అంటూ ఒక్క పరువు తీశాడు. అప్పుడే చింటూ అక్కడికి చేరుకున్నాడు. ఏమైందిరా అని అన్నాడు. బావిలో ఎవరో ఉన్నారా అని అన్నాడు. ఎవరున్నారు? నాకు తెలీదు, నేనేం చెప్తే అది చెప్తున్నారు అని అన్నాడు. వెంటనే అందరు పిల్లలు అక్కడికి చేరుకున్నారు. లల్లి ఏమో నువ్వు ఊహించుకుంటున్నావేమోరా అంది. లేదు, కావాలంటే నువ్వే మాట్లాడి చూడు అన్నాడు గోపి. అప్పుడు లల్లి ధైర్యంగా బావి దగ్గరికి వెళ్ళి హలో అంది. అప్పుడు బావి కూడా హలో అంది. అప్పుడు బుజ్జి ఇప్పుడు నా వంతు అంటూ ఎవర్రా నువ్వు అంటూ అరిచింది. అప్పుడు బావి కూడా ఎవర్రా నువ్వు అని సమాధానం ఇచ్చింది. అప్పుడు బుజ్జి భయపడి చింటూ వెనకాల దాక్కుంది. అది నిన్నే అడుగుతోంది అనంది. అప్పుడు చింటూ 1 నిమిషం నేను మాట్లాడతానుండు అంటూ గొంతు సర్దుకొని చాలా సీరియస్గా బావిలో ఉన్నన్నయ్య బయటికి రా, మేం నిన్ను కొట్టం అన్నాడు. అప్పుడు బావిలోంచి మేం కొట్టం అనే శబ్దం వచ్చింది. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు గోపి చూసారా, నేను చెప్పాను కదా, లోపలే ఉన్నారు, బయటికి రాకూడదనుకుంటున్నారు అని అన్నాడు. అప్పుడే అక్కడికి లక్ష్మక్క బిందెతో నీళ్ళ కోసం వచ్చింది. ఏంట్రా పిల్లలు బావి దగ్గర ఏం చేస్తున్నారు అంది. అత్త, బావి లోపల ఎవరో ఉన్నారు అని అన్నాడు గోపి. అప్పుడు లక్ష్మక్క నవ్వుకుంటూ బావిలోకి తొంగి చూస్తూ ఎవరున్నారా అని అంది. అప్పుడు బావిలోంచి ఎవరున్నారా అనే శబ్దం వచ్చింది. వెంటనే తన చంగలోని బిందె జారిపడ్డంత పని అయిపోయింది. అప్పుడు లక్ష్మి అయ్యో నిజంగానే ఎవరో ఉన్నారే అనంది. అప్పుడు వెంటనే గోపి కాలర్ ఎగరేసుకుంటూ నేను ముందే చెప్పానుగా అని అన్నాడు. అప్పుడు చింటూ వెంటనే అసలు ఆ బావిలో ఉన్న వాళ్ళని బయటికి తీసేయాలి అని అన్నాడు. అప్పుడు బుజ్జి ఎలా మరి అని అంది. అప్పుడు గోపికి వెంటనే ఒక ఐడియా వచ్చింది. మా ఇంట్లో చేపల వల ఉంది కదా, దాంతో పట్టి లాగేద్దాం అని అన్నాడు. అందరూ ఇదే సరైన ఐడియా అని అనుకున్నారు. వెంటనే 5 నిమిషాల్లో గోపి వల తీసుకొచ్చాడు. నలుగురు కలిసి వాళ్ళని బావిలోకి వేస్తూ ఉన్నారు. అప్పుడు చింటూ అన్నాడు, అన్నయ్య భయపడకు, నీకు మేమున్నాం అని. కాసేపు అయ్యాక వాళ్ళని పైకి తీశారు. అందులో ఒక చెప్పు మాత్రమే వచ్చింది. అప్పుడు గోపి అన్నాడు, అయ్యో మనకి చెప్పు మాత్రమే చిక్కింది. అప్పుడు లల్లి అంది, అయితే అన్నయ్య లోపలే ఉండిపోయాడా అని. వెంటనే లల్లికి ఒక ఐడియా వచ్చి ఇంటికి పరిగెత్తింది. 5 నిమిషాల్లో ఒక తాడుతో తిరిగి వచ్చి తాడు బావిలోకి వేయసాగింది. అన్నయ్య ఈ తాడుని పట్టుకుని మెల్లిగా పైకెక్కు అనంది. కాసేపయ్యాక గోపి అడిగాడు, తాడు బరువెక్కిందా అని. లేదు అన్నాడు చింటూ. ఇంతలో ఒక మేక వచ్చి ఆ తాడుని కొరకడం మొదలెట్టింది. అప్పుడు గోపి అన్నాడు, అయ్యో ఈ మేక అన్నయ్యని పైకి రానివ్వట్లేదే అని అన్నాడు. లక్ష్మక్క నవ్వి నవ్వి బిందెని పక్కకు పడేసింది. మీకు అసలు బుద్ధుందా అని అడిగింది. ఉంది కాబట్టి అన్నయ్యని రెస్క్యూ చేస్తున్నాం అన్నాడు గోపి. ఇంతలో ఆ ఊరి ముసలాయన అటుగా వచ్చాడు. పిల్లలు ఏంట్రా ఈ సర్కస్లు అని అడిగాడు. అప్పుడు గోపి బావిలో ఎవరో ఉన్నారు, వాళ్ళని బయటికి తీయడానికి ట్రై చేస్తున్నాం అని అన్నాడు. అప్పుడు ఆ ముసలాయన అన్నాడు, ఇంతకీ టీ పోసారా అని. అయ్యో టీ ఎక్కడుంది అంటూ లక్ష్మక్క బిందెలోని కొన్ని నీళ్లు తీసి బావిలో పోసి, అన్నయ్య ఇప్పుడు నీళ్ళు తాగు, తర్వాత మెల్లిగా పైకెక్కు అన్నాడు చింటూ. నీళ్లు పోసాక కాసేపటికి చపక్ అని సౌండ్ వచ్చింది. హా అన్నయ్య తాగేశాడు అన్నాడు చింటూ. అంతలో బావి దగ్గర కూర్చున్న కప్ప బెక్ బెక్ అంది. అప్పుడు బావిలోంచి కూడా బెక్ బెక్ అని సౌండ్ వచ్చింది. అరే ఈ బావిలో మొత్తం ఫ్యామిలీ ఉన్నట్టుంది అని అనుకున్నారు పిల్లలంతా. అప్పటికే ఊరి వాళ్ళంతా బావి చుట్టూతా చేరారు గుండ్రంగా. అందులోంచి ఒక ముసలాయన బావిలోకి తొంగి చూసి ఏమీ కనిపించట్లేదు అని అన్నాడు.
ఏమీ కనిపించదు, కానీ మాట్లాడతాడు, బయటికి కూడా రాడు అన్నాడు గోపి. అప్పుడే మన చింటూకి ఒక పిచ్చి ఐడియా వచ్చింది. మనమందరం కలిసి హ్యాపీ బర్త్డే టు యూ పాడదాం, బయటికి వస్తాడేమో అని అన్నాడు. ఊరి వాళ్ళంతా ఏమీ అర్థం కాకపోయినా పిల్లలతో పాటు హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాడడం మొదలు పెట్టేశారు. పాడగా పాడగా పాట కూడా అయిపోయింది. తర్వాత నిశ్శబ్దం. బయటికి రాలేదు అన్నాడు గోపి. కేక్ లేదని కోపం వచ్చిందేమో అంది బుజ్జి. చింటూ పెద్దగా ఊపిరి పీల్చుకొని బావిలోకి తొంగి చూసి, నీ పేరేంటన్నయ్యా అంటూ గట్టిగా అరిచాడు. అప్పుడు నీ పేరేంటి అని రిప్లై వచ్చింది బావి నుంచి. అరే, నా పేరు కూడా తెలియదంట అని అన్నాడు చింటూ. అప్పుడే ఆ ఊరి సైన్స్ మాస్టర్ రమేష్ సార్ సైకిల్ మీద అటుగా వస్తూ ఉన్నాడు. అప్పుడు లక్ష్మక్క, సార్ బావిలో ఎవరో ఉన్నారు అని అన్నది. సార్ నవ్వుకుంటూ, మీకెలా తెలుసు అని అడిగాడు. అప్పుడు గోపి, మేమేం మాట్లాడితే అదే మాట్లాడుతోంది సార్ అని అన్నాడు. అయితే ఒక పరీక్ష చేద్దాం అన్నాడు రమేష్ సార్. రమేష్ సార్ జేబులోంచి ఒక విజిల్ తీసి పీప్ అని ఊదాడు. అప్పుడు బావిలోంచి కూడా పీప్ అనే శబ్దం వచ్చింది. తర్వాత బావి దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టాడు. బావిలోంచి కూడా చప్పట్ల శబ్దం వచ్చింది. తర్వాత సార్ చింటూని దగ్గరికి రమ్మన్నాడు. చింటూని పిలిచి, ఇప్పుడు ఏమీ మాట్లాడకు అన్నాడు. కాసేపు నిశ్శబ్దం. బావిలో కూడా నిశ్శబ్దం. చూసావా, మనం ఏం మాట్లాడితే అదే వినిపిస్తుంది. బావిలో ఎవరూ లేరు అని అన్నాడు. అయితే బావిలో అన్నయ్య లేడా అని అడిగాడు చింటూ. ఎవరూ లేరు నానా అన్నాడు మాస్టారు. బావిలో ఎవరూ లేరు, మనం మాట్లాడిన మాటలే బావి గోడల్ని తాకి తిరిగి మనకు వినిపిస్తూ ఉన్నాయి అని వివరించాడు మాస్టారు. అప్పుడు బుజ్జి, అయితే బెల్లం ముక్క ఎవరు తిన్నారు అనంది. అప్పుడే అందరూ బావిలోకి తొంగి చూశారు. ఒక చిన్న చేప పిల్ల గుటుక్కుమంటూ ఆ బెల్లం ముక్కను మింగేసింది. అప్పుడు గోపి, అయ్యో, మనం ఇంతసేపు చేపలకి టిఫిన్ పెట్టామా అని అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. ఇంతలో ఆ తాడును పట్టుకున్న మేక తాడుని నోట్లో పట్టుకుని అలాగే పరిగెత్తింది. అయ్యో, ముందు మేకను పట్టుకోండిరా అంటూ చింటూ దాని వెంట పరిగెట్టాడు. పిల్లలంతా మేక వెనుక పరిగెత్తారు. ఊరి వాళ్ళంతా వీళ్ళ వెంట పరిగెత్తారు. చిన్నప్పుడు ఇలాంటి అమాయకమైన సందేహాలు మనకి ఎన్నో వస్తూ ఉంటాయి. ప్రశ్నలు అడగడం తప్పు కాదు. అయితే వాటికి సరైన జవాబులు తెలుసుకోవాలనే ఆసక్తి వల్లనే మన తెలివి పెరుగుతుంది. మీకు కూడా ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా చిన్నప్పుడు? అయితే కమెంట్లో షేర్ చేయండి.